పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భీమవరం ఎస్ఆర్కేఆర్ కాలేజీ యాజమాన్యం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. భీమవరంలో ప్రతి సంవత్సరం కళాశాల యాజమాన్యం సంబరాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ రోజు 3 రోజులు జరిగే అన్ని వేడుకలను కార్యక్రమంలో ప్రదర్శన చేశారు. ముగ్గులు, గొబ్బిళ్ళు, భోగి మంటలు, హరిదాసులు, గంగిరెద్దులు, భోగిపళ్ళు, పిండి వంటలు, బొమ్మల కొలువులు ప్రతి ఒక్కటి నిర్వహిస్తారు. సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటేనే సంబరాలు చెప్పుకోవడానికి చాలా ప్రసిద్ధి అని చెప్పవచ్చు. ఇక్కడ అదే భీమవరంలో కూడా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఇక్కడ సంబరాలకు సంబంధించి ఇక్కడ గంగిరెద్దు వారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తీసుకుందాం. మీరు ఏ విధంగా సంబరాలకి సహకరిస్తున్నారు, ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మేము గంగిరెద్దులు మామూలుగా ఇప్పుడు మాకు పరిస్థితిగా మాకు గంగిరెద్దుని తీసుకొని తిరుగుతుంటామండి. గంగిరెద్దుని తీసుకొని సంక్రాంతి నెల అంతే మాత్రం మమ్మల్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారండి. లేదంటే మేము గంగిరెద్దులు అంటే మేము ఎవరో అసలు ఎవరికి పరిస్థితి ఎవరో తెలుస్తలేదండి. ఈ సంక్రాంతి నెల మీలాంటి వాళ్ళందరూ తరవ 10 రూపాయలు ఇస్తే మా పట్టు గడుతుందండి, లేకపోతే గడతలేదండి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఉత్తాపులు అసలు ఊళ్ళోకి వెళ్తే ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లు, వాచ్మెన్లు ఇలాంటి వాళ్ళు ఆడతారు. గేట్ దగ్గర గాడి ఎవరు రానిస్తలేదండి. పైన ఉన్నోళ్ళు పై కింద గాడి ఎవరు రావట్లేదు. మా పరిస్థితి ఏంటంటే మేము ఎలా బతకాలి? ఓ పెన్షన్ రావట్లేదు, అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. మరి మా పరిస్థితి ఏంటంటే మరి మీలాంటి వాళ్ళందరూ మాకు ఏదో కొద్దిగా సాయం చేసి మీరందరూ ఉంటే మాకు మరి మేము బతకగలుగుతామండి. అలాగే సంక్రాంతి సంబరాల్లో మనం ముఖ్యంగా లెక్కేసుకుంటే అది బొమ్మల కొలువు కూడా ఒక సాంప్రదాయబద్ధంగా ఆనాటి కాలం నుంచి కూడా వస్తుంది. ఈ బొమ్మల కొలువు గురించి ఒకసారి ఇక్కడ కాలేజీ యజమాని సంబంధించి ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ బొమ్మల కొలువు గురించి ఒకసారి. సంక్రాంతి అంటే అందరికీ ఏంటంటే భోగిమంట, కోడి పందాలు, ఈ చికెన్ పకోడీలు అనుకుంటున్నారు. కాదు, ట్రెడిషనల్ అసలు చాలామంది మా స్టూడెంట్ అందరూ మర్చిపోయారు. అసలు ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే బొమ్మల కొరువు. అసలు ఈ బొమ్మలో అన్ని కలెక్ట్ చేయడం ఏంటంటే ఒక హాబీగా పెట్టుకుంటే మన స్టూడెంట్ ఒక్కొక్క బొమ్మ తీసుకొచ్చి ఒక్కొక్క చోట పెడితే కనుక కొన్ని వందల బొమ్మలు కొలువులు అవుతాయి. అలాగే ఈరోజు సంక్రాంతి పురస్కరించుకొని సంక్రాంతి సంబరాలు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ మేనేజ్మెంట్ వారు మాకు పూర్తి సహకారంతో బొమ్మల కొలువు, గంగిరెద్దులు, భోగిమంట, ట్రెడిషనల్ ఫుడ్ ఎలాగంటే ముద్దపప్పు, ఆవకాయ, సాంబార్ రైసు, నూకలన్నం, ఇటువంటి పోకొండలు, అలాగే గజ్జికాయలు ఇవన్నీ కూడా స్పెషల్తో పాటు ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బొమ్మల కొలువు ప్రత్యేకత ఏంటంటే కనుక మా స్టూడెంట్ ఎవ్వరికి కూడా ఈ బొమ్మల కొలువు గురించి అవగాహన లేదు. అసలు బొమ్మలు అంటే ఏదో అది బాగుంది ఇది బాగుంది అంటారో, అలా కాదు. దీని ద్వారా ఏంటంటే మీడియా ద్వారా మాకు మేము మెసేజ్ ఏం పాస్ చేస్తున్నాం అంటే బొమ్మల కొలువును కూడా ప్రోత్సహించి ఈ రోజు స్పెషల్గా ఏంటంటే బుడబొక్కలు, కొమ్మదాసులు, సోదిమామ ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారంటే వీళ్ళ అవగాహన కోసం. పెళ్ళిళ్ళలోనే ఎంతసేపు సంగీతం ఇవన్నీ చేసుకుంటున్నారు, కానీ ఇవి కూడా పెట్టుకుంటే కనుక వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది, మన సంప్రదాయంగా ఉంటుంది. వాళ్ళ ఆశీస్సులు మనకు అందరికీ అందుతాయి. కాబట్టి ఈ మీడియా ద్వారా సోదరుల ద్వారా కూడా మీకు కూడా ఈ ప్రసారం ద్వారా అందరూ కూడా మారుతారని చెప్పేసి మేము మా మీడియా సోదరులందరూ కూడా మనం చేసుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకున్నాం. మా స్టూడెంట్లు కూడా అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అదే ఇక్కడ యాజమాన్యం ఏమంటున్నారు, ఇక్కడ బొమ్మల కొలువు అంటే కూడా రాను రాను మర్చిపోతున్నారు. అదే అందరూ కూడా ఉండి ట్రెడిషనల్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండేలాగే ప్రతి ఒక్కరు కూడా ఎదరసాగాలని సాంప్రదాయ దుస్తులతోనే ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా వచ్చి సాంప్రదాయ దుస్తులతోనే ఉండి ఇక్కడ బొమ్మల కొలువు తనకు నచ్చిన బొమ్మ ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల ఒక బొమ్మల కొలువు కింద తయారవుతుందని చెప్పి అంటున్నారు. అలాగే సాంప్రదాయాలకు సంబంధించి వంటకాలు కానివ్వండి, పిండి వంటలు కానివ్వండి, మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉండాలని చెప్పి ఎవరు కూడా మర్చిపోకుండా మళ్ళీ యువతరానికి మళ్ళీ వచ్చేలాగా చేయాలని చెప్పి ఇక్కడ కాలేజీ యాజమాన్యం ఉన్నారు. కెమెరామెన్ శివతో ఎస్ఆర్కేఆర్ కాలేజీ నుంచి భీమవరం, స్వతంత్ర టీవీ, సతీష్.